వెల్కమ్ టు సీనియర్ షోకు. నన్నందరూ స్పీడ్ సీన్ అని పిలుస్తారండి. అంటే నేను అన్ని విషయాల్లో స్పీడ్గా ఉంటాను. కాకపోతే నా జాబ్ మాత్రం స్పీడ్ కంట్రోల్ చేయడం. ఏం లేదండి, హైవేస్ మీద వెళ్ళే స్పీడ్ వెహికల్స్ని సీసీ కెమెరాస్ ద్వారా చూసి వాటికి సిగ్నల్స్ పంపించి వాటిని కంట్రోల్ చేయడం నా పని అండి. అందుకే నన్నందరూ స్పీడ్ సీన్ అని పిలుస్తారు. ఈ సీనియర్ షోకుల్లో ఉన్న హెడ్లైన్స్ ఏదో చూద్దాం. శ్రీని గారు, ఈ జగమంతా మాయే సార్. ఇక్కడ జగజ్జంత్రులు ఉంటే వాళ్ళ తలందరినీ జగజ్జంత్రులు ఉన్నారు సార్. ఇంతకీ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరు సార్? ఈ ముంబైని గడగడలాడించినటువంటి దావూద్ ఇబ్రహీం ఉన్నాడు కదా సార్. అవును, ఆయన్ని ఇంకో ఆయన గడగడలాడిస్తున్నాడు సార్. అంటే ఆయన మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నాడా? ఏమంటే శ్రీని గారు, దావూద్కు గన్ను పెట్టి బెదిరిస్తే దావూద్ ఊకుంటాడు సార్. కింద నుంచి గన్ను తీసి కాల్చేస్తాడు. దానివల్ల వాడికి ఉపయోగం ఏంది? అందుకని ఏకంగా సుమారు 40 కోట్ల రూపాయలు వేసుకొని వెళ్ళిపోయాడు సార్ దావూద్ పైసలు. నాకు తెలిసి దావూద్ అంత ఈజీగా అతన్ని వదిలిపెట్టాడే. ఎందుకు వదులుతాడు సార్? ఆల్రెడీ ఆయన మీద గాలింపు చర్యలు మొదలుపెట్టాడు. ఎక్కడైనా కానీ వాడు కనబడితే జల్లెడ పెట్టి తీసుకుంటామని కూడా కబురు పంపించాడు. సరే సార్, ఇదంతా బాగానే ఉంది. ఈ విషయం అంతా అసలు బయటికి ఎట్లా వచ్చింది? నీకు ప్రతిదీ అడ్డుదోడు తొక్కవలసి తినిపించినట్టు చెప్పాలి సార్. మరి నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం చెప్పాలి సార్. మనకు నిఘా వర్గాలు అనేవి కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళే సీక్రెట్గా కనిపెట్టి రహస్యాన్ని బయటికి పెట్టారు సార్. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనిపెట్టారంటారా? ఇక ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే సీక్రెట్ కోణాలు కావచ్చు, ఇక ఇవన్నీ చెప్పలేను. కానీ అప్డేట్ తీసుకోండి సార్, మీ దండం పెడతా. అవే ఇండియాలో మనకు డాన్ అనగానే గుర్తొచ్చేది ఎవలే, ఇంకెవరే? దావూద్ ఇబ్రహీం. ఇంక అయినంటేనే ముంబైలో మొత్తం అడలవుతుంది. ఒక్కొక్కరు పాయింట్లనే పోసుకుంటారు ఏకంగా. మరి గసొంటిది గంత పెద్ద మనిషికి ఒక టోకరా ఇచ్చిండే. ఎవరో కాదే, ఆయన దగ్గర ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినటువంటి ఖలీక్ అహ్మద్ అనేటైన దగ్గర 40 కోట్ల రూపాయలు పట్టుకుని ఉడాయించిందంటనే. సరే, ఇంతకీ ఈ దావూద్ గీసినటువంటి స్కెచ్ ఏందనంటే, అయితే ఢిల్లీలో ఒక ఆయన దగ్గర ఈ అహ్మద్ అనేటైన 45 కోట్ల నల్లధనం తీసుకుని పెడుతుండేనంట. ఇంకా మరి ఆ తీసుకున్నటువంటి పైసలను హవాలా ద్వారా విదేశాలకు పంపించాలా. ఇంకా ఈ క్రమంలో సర్వీస్ ఛార్జీలు అని చెప్పి ఒక 5 కోట్లు పంపించిండంట. సరే, మరి మిగతా 40 కోట్లు వస్తాయేమో అని చెప్పి ఎంత చూసినా గానీ వస్తనే లేవంటనే. ఇంకా చెప్పేది ఉన్నదే, ఆ ఎవడైతే పైసలు తీసుకురావడానికి వేయండో వాడు ఉన్న 40 కోట్లు దావూద్ పైసలు పట్టుకొని చంపేయండు. ఈ అహ్మద్ అనేటోడు ఇండియా షార్జాల మధ్యలో తిరిగి ఈ దావూద్కి అడ్డమైన పనులని చేసి పెడుతున్నానంట. ఇక మరి మనం నిఘా వర్గాలు అనేటివి కొన్ని ఉన్నాయి గానే, అయితే అవి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇగో ఈ ముచ్చటంతా బయటకు వచ్చింది. అయితే ఈ ముంబైలో ఎంతో మంది పెద్ద కాంట్రాక్టర్లకు టోకరా ఇచ్చినటువంటి దావూద్ ఇబ్రహీం, వామ్మ నాకు కూడా టోకరా ఇచ్చేటోళ్ళు ఉన్నారనే విషయం ఆయనకు అర్థమైపోయి ఉంటది. ఏమండి, నేను స్పీడ్ కంట్రోలర్గా ఎన్నో దేశాల మెట్రో ట్రైన్లని అబ్జర్వ్ చేశానండి. అన్ని మెట్రో ట్రైన్స్ చాలా బాగా ఉన్నాయండి, స్పీడ్ కూడా బాగానే ఉంది. కానీ ఆస్ట్రేలియాలో ఉన్న మెట్రో ట్రైన్ మాత్రం చాలా చెత్తగా ఉందండి మెయింటెనెన్స్. ఈ ఆస్ట్రేలియా మెట్రో ట్రైన్ మీద ఎన్నిసార్లు సర్వే చేసినా, ఎన్నిసార్లు ఫీడ్బ్యాక్ తీసుకున్నా ఈ మెట్రో ట్రైన్ మాత్రం చెత్తగానే ఉందని చెప్తున్నారండి. అదేంటో చూడండి. ఇక మన దగ్గర అంటే ఈ మెట్రో రైళ్లు అవి కొత్త, కానీ ఈ ఆస్ట్రేలియాలలో ఈ మెట్రో రైల్ నెట్వర్క్లు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏ సిటీ రైల్ నెట్వర్క్ బాగా పనిచేస్తుంది, ఏ సిటీ నెట్వర్క్ రైలు సరిగ్గా పనిచేస్తలేదని చెప్పి ఒక సర్వే చేసిండ్రంట. ఇంకా అందులో ముచ్చట ఏందనంటే, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెట్రో రైల్ నెట్వర్క్ పరమ చెత్తగా ఉంటుందంటనే. ఇది నేను చెప్పిన ముచ్చట కాదే. అయితే అక్కడ కొంతమందిని పట్టుకుని, ఏం బాబు మెట్రో రైలు ఎక్కినవా, సర్వీస్ ఎట్లున్నది, ఏం కథ అని జరంతా లోపలికి పోయి అడిగితే ఇక వాళ్ళు నోరు తెరిచి చెప్పిన ముచ్చట్లకి ఈ మెట్రో టికెటింగ్ సిస్టమ్ పెద్ద సమస్యగా మారింది. ఈ మెట్రో రైళ్లలో శుభ్రత అయితే అసలే ఉండదు. ఇంకా దానికి తగ్గట్టు ప్రయాణికులందరూ కిక్కిసి పోవడం, ఇంకా సెక్యూరిటీ అయితే అసలే ఉండదు అని ఇవన్నీ ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చిండే. అయితే ఇట్లాంటి సర్వేలు ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు 5 సార్లు సర్వే చేసినా కానీ ఇక ఆ 5 సార్లు సుతా ఈ మెట్రో రైలు గురించే చెప్పిల్లంట. ఇంకా మేమైతే మంచిగా టికెట్ కొనుక్కొని మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తాం, కానీ మేము చెల్లించిన పైసల కంటే వీళ్ళు ఇచ్చే సర్వీస్ మాత్రం పరమ చెత్తగా చెండాలంగా ఉన్నది. ఇంకా దాని సుతా కొంచెం మారితే మంచిగా ఉంటుందని చెప్పి అక్కడున్న వాళ్ళు ఈ తీరుగా కన్నెర ఎత్తాలే. ఏమంటే సీన్ గారు, ఎందుకండి ఏదో బతుకు జీవితం మీద విరక్తి పుడుతుంది సార్. ఏమైందండి ఇప్పుడు మీకు? సీన్ గారు, ఈ జాబ్లో జాయిన్ అయి నేను 20 సంవత్సరాలు అవుతుంది కదా సార్. ఇప్పటివరకు నా బతుకు ఒక సింగిల్ ప్లాట్ కూడా కట్టలేదు సార్. అరే ప్లాట్ ఏముందండి, ప్లాట్ అంటే ఇల్లు కదండి, కొనుక్కోవచ్చులేండి. ఇంకెప్పుడు కొన్నాను సార్?
మీరు భలే చెప్తారు. ఏం సార్ ఇప్పుడు మీకు 40 సంవత్సరాలే కదా సార్? చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది సార్, ఒరే దరిద్రుడా నువ్వు పనికి మాలినోడే ఇక్కడ పనికిరావురా, దుబాయ్ కన్నా వెళ్ళరా అన్నది సార్. వెళ్ళలేదు సార్. అంటే ఇప్పుడు దుబాయ్ వెళ్తే ఏమయ్యేదండి? వెళ్తే ఏమైంది సార్, బూర్జ్ ఖలీఫాలో నేను ఒక ప్లాట్ అనేది తీసుకునేవాడిని సార్. ఏంటి నీ రేంజ్కి బుర్జ్ ఖలీఫా అంటే నా ఎత్తున్న బిల్డింగ్లో ఫ్లాట్ కొనేటోడువా? ఏంటి సార్ కొనలేనా? నేను కొనలేనా? నేను కొంటాను సార్. సార్ మీకు విషయం తెలుసా, మన కేరళ అతనే 22 ఫ్లాట్లు కొన్నాడు సార్ బూర్జ్ ఖలీఫాలో. ఏంటి బుర్జ్ ఖలీఫాలో 22 ఫ్లాట్లు కొన్నాడా? అవును సార్. ఇంతకీ ఆయన ఏం చేస్తాడు సార్? ఆయన ఒక సింపుల్ సాధారణమైనటువంటి మెకానిక్ సార్. మెకానిక్ 22 ఫ్లాట్లు కొన్నాడా? అదే సార్ నా బాధ అంతా, నా ప్రశ్న కూడా అదే సార్. ఇప్పుడు ఎయిర్ కండిషన్ రిపేర్ చేసుకునేవాడే 22 ప్లాట్లు బూర్జ్ ఖలీఫాలో కొంటే మరి 20 సంవత్సరాల నుంచి మీడియాలో ఇన్ని న్యూస్లు చెప్తున్నటువంటి నేను ఎన్ని ప్లాట్లు కొనాలి సార్? కరెక్టేనండి, మీరు కూడా ఒకరోజు కొంటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ, కొంటాను సార్, ఖచ్చితంగా కొంటాను సార్. సార్ నువ్వు కొందు కానీ ఈ బుర్జ్ ఖలీఫా కొనుక్కున్న ఆయన మీద అప్డేట్ ఉంటుంది కదా, కొంచెం అది ఇచ్చి నీ పనికి వెళ్ళు. మీరు మారారు సార్, నా బాధను అర్థం చేసుకోవాలి సార్. మీకు న్యూసే కదా కావాల్సింది, అప్డేటే కదా, తీసుకోండి సార్. ఏదేమైనా కానీ బండ్లు ఓడలవుడు, ఓడలు బండ్లవుడు అంటే ఇదేనేమోనే. ఈ దుబాయ్ లాంటి ఎడారి దేశంలల్లా 1976లా ఈ ఎయిర్ కండిషనర్ బిజినెస్ చేసేట ఒక ఆయన బూర్జ్ ఖలీఫాలా, అబ్బా గదేనే ప్రపంచంలోనే ఎత్తైన టవర్లల్లా అదిసుతో ఒకటిగానే అందులో 22 ఫ్లాట్లు కొన్నాడంట. మరి 22 ఫ్లాట్లు దక్కించుకోవడానికి నీకున్న కసి ఏందయ్యానంటే, ఒకప్పుడు అలా దోస్తంట మాటల మాట మాట్లాడతా ఈ బూర్జ్ ఖలీఫాల ఖాళీ నువ్వు అడుగుపెట్టగలుగుతావా? నీకంత దమ్మున్నదా? అసలు నీ ఔకత ఎంత అని చెప్పి ఛాలెంజ్ చేసిండంట. ఇంకేమున్నది దాంతో పట్టుబట్టిండు. ఇక గట్లనే అదృష్టం సుతా ఆయనకు సాధార ఇచ్చింది అనుకోండి. ఇంకా సీన్ కట్ చేస్తే ఇగో ఈ 22 ప్లాట్లకు ఓనర్ అయిండు. సరే అక్కడితో ఆగిందంటే ఇప్పుడు ఇంకో ముచ్చట చెప్తాడు. ఇక్కడితోటి నా కళ అయితే సాకారం కాలేదు. ఇంకా నేను చేయాల్సింది సంపాదించాల్సింది చాలా ఉన్నది. ఇదే బుర్జ్ ఖలీఫాలల్లా రాబోయే రోజులల్లా ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను కొనుక్కుంటా పోతా అని ఎన్ని చెప్పుకుంటూ వచ్చిండే. ఇక ఏదేమైనా కానీ మీరు సుత అయిన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లాంటి ఏమైనా బిల్డింగ్లు కట్టే ప్రయత్నాలు చేయండి రై. చెప్పేవే ఏంటి కూరగాయలా తెస్తానులే, ఒక్క నిమిషం ఆగు. హలో ఏంట్రా మంద? అబ్బా మందు నేను తెస్తాను లేవే. చెప్పు నువ్వు. అబ్బా నేను తెస్తాను లేవే, నేను బయట ఉన్నాను. చెప్పురా ఏం బ్రాండ్ కావాలి? బా నిన్ను కాదే, టమాటాలలో బ్రాండ్ ఉంటుందా? పిచ్చి మొక్కందానా ఏమో నిన్ను కాదా? అరే నువ్వు ఆగరా. చెప్పు. ఎంత కేజీనా? సరే. ఒరే నీ అయ్యా నిన్ను కాదురా బాబు, ఎవడన్నా మందు కేజీలలో అమ్ముతాడరా? ఆమె చెప్తున్నా నేను. విపి గారు హలో బా నేను తెస్తాను లేవే బో. రై నువ్వు పెట్టారా బాబు దొబ్బకు నువ్వు. విపి గారు ఏంటంటే రెండు ఫోన్లు చాలా బిజీగా ఉన్నారు. ఏం చేద్దాం సార్, మరి పరిస్థితుల వల్ల మా ఉన్నటువంటి జీవితాల వల్ల రెండు ఫోన్లు వాడాల్సి వస్తుంది. విపి గారు మీరు రెండు ఫోన్లు వాడుతున్నారు, దీనివల్ల రేడియేషన్ ఎక్కువైతుంది. ఆ రేడియేషన్ వల్ల ఇప్పుడు నాకు తెలిసి మీ ఆరోగ్యం కూడా కొద్దిగా పాడైంది, ఆ గొంతు అది పోయి. ఇవన్నీ తెలిసి కూడా రెండు ఫోన్లు ఎట్లా వాడుతున్నారండి? సీనియర్, ఈ ఫోన్లు వాడటం వల్ల రేడియేషన్ వల్ల ఆరోగ్యం పాడు అవుతుందని తెలుసు, అలాగే లేనిపోయిన రోగాలు వస్తాయని కూడా తెలుసు సార్. కానీ పరిస్థితులు సార్ ఏం చేయమంటే ఒక ఫోన్ తోటి కాదు సార్, 2 కావాలి, ఇంకో 2 ఇంట్లో ఉన్నాయి. అంటే జీవితాన్ని తొందరగా ముగించుకుందామని చూస్తున్నారా మీరు? అరే సార్ జీవితాన్ని ముగించడం కాదు కానీ ఉచిత స్థలాలు ఎవరైనా ఇస్తారు, కానీ నా పనులన్నీ కంప్లీట్ కావాలి. కానీ రేడియేషన్ లేని ఫోన్ మీరు ఏమైనా ఇస్తారా? విపి గారు మీకు రేడియేషన్ లేని ఫోన్ ఇవ్వలేను, కానీ రేడియేషన్ రాకుండా ఉండే పదార్థం ఒకటి ఉందండి. అది మన ఫోన్లో పెట్టినా మన టీవీలో పెట్టినా రేడియేషన్ రాదు. దానివల్ల మనం హ్యాపీగా ఉంటాం, మనకి ఎటువంటి అనారోగ్యం కూడా రాదు. సరే సీని గారు, ఇక నా వల్ల కాదు కానీ మీరు చెప్పిందంత విన్న తర్వాత రేడియేషన్ లేని ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి తెచ్చుకుంటాను సార్. విపి గారు నేను చెప్పిన రేడియేషన్ లేకుండా వచ్చే పదార్థం అని చెప్పాను కదా, అది తయారు చేస్తున్నారు, ఇంకా మార్కెట్లో రాలేదు. దాని గురించి కొన్ని వివరాలు చెప్తాను, అది చూడండి. అంతేనా? ఇక మనం చిన్న బుడ్డ ఫోన్లు, ఇంకా దాంతోపాటు ఐప్యాడ్లని ఆప్యాడ్లని టచ్ ఫోన్లు అని చెప్పి జేబులు వేసుకొని తిరుగుతాంగానే, మరి అట్లా ఈ జేబులు వేసుకొని తిరుగుడు వల్ల మనకి ఎంత రేడియేషన్ వస్తుందో ఎరికేనానే. ఈ మొబైల్ ఫోన్ల రేడియేషన్ తోని పాప్కార్న్ సుత తయారు చేసుకోవచ్చంట. సరే ఇక చెప్తే అర్థం కాదు కానీ ఒక పారి చూపెడతానా, మీరే చూడుండ్రే. ఇక చూసిండ్రానే ఆయనతో మొక్కజొన్న గింజ సుత ఈ రేడియేషన్ కు పాప్కార్న్ అయిపోయింది ఏకంగా. సరే ఇది ఎంతవరకు నిజమో నేనైతే చెప్పలేను కానీ ఈ రేడియేషన్ ప్రభావం మాత్రం మన హెల్త్ పైన మస్తుగానే ఉంటుందంట. అయితే ఫోన్లు ఎక్కువ వాడేటోళ్లకు తలకాయ నొప్పులు ఎక్కువ వచ్చుడు, ఇంకా అంతేకాకుండా చెవులు చక్కగా వినపడకపోవడం, ఆయనకి సమస్యలన్నీ వస్తానని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పిండ్రై. వామ్మా
అంతేకాదే ఈ రేడియేషన్ ఒక ఫోన్లోనే అనుకునేరు. మనం చూసే టీవీల ద్వారా, ఈ మైక్రోవేవ్లు ఉంటాయి కానీ వాటి ద్వారా, ఇంకా ఇట్లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల శాన్నే వస్తుందంట రేడియేషన్. సరే ఈ ముచ్చటంతా చెప్తానో బానే ఉన్నది, మరి అసలు ముచ్చట ఎందుకు చెప్తలేవు అని ఆలోచిస్తాలానే. ఏం లేదే, గు జాంగ్ మిన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీలా ఈ డ్రెక్సెల్ యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు ఇక వీళ్ళందరూ ఒక తాన కూర్చొని అమెరికాల ఎంజిన్ అనే పదార్థంతోని రేడియేషన్ ను తగ్గించవచ్చు అని చెప్పి కనుక్కున్నారంటనే. సరే మరి ఇంతకీ ఇది ఎట్లా తయారైతుంది అంటే ఈ టైటానిక్ కార్బన్లతోటి ఎంజిన్ తయారు చేస్తారంట. అయితే ఇది విద్యుత్ అయస్కాంత తరంగాలను నివారిస్తుందంట. అయితే దీన్ని ఫోన్లలో వాడితే ఈ రేడియేషన్ అనేది ఉండదని చెప్పి ఇగో ఈ శాస్త్రవేత్తలు చెప్తాన్రే. సరే ఇక మనం ఫోన్ వాడకపోవడం అంటే అవుతుందానే. ఇక ఏదేమైనా కానీ రేడియేషన్లు లేని ఫోన్లు తీసుకున్నాడు మంచిదే. ఏమండి, మీ అందరికీ నేను చెప్పాను కదండి, స్పీడ్ని కంట్రోల్ చేసే కంట్రోలర్నని. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఒక పరికరాన్ని కనుక్కుందంటండి. హైవే మీద లిమిట్ కన్నా ఎక్కువ వేగంతో వెళ్ళినప్పుడు ఈ పరికరం గట్టి శబ్దం చేస్తుందండి. శబ్దం చేయడమే కాదు, మీరు లిమిట్ తగ్గేదాకా ఇది శబ్దం చేస్తూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క కార్లో సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ అనేది కంపల్సరీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంకా కొన్ని విషయాలు చెప్పింది, అదేంటో చూడండి. అవే ఈ పెద్ద పెద్ద నగరాలల్లా ఈ రింగ్ రోడ్లని, ఔటర్ రింగ్ రోడ్లని వచ్చిన తర్వాత ఈ కారు హీరోల జోర్లు బాగా పెరిగినాయి. ఇక ఒక్కొక్కడైతే 120, 140 మీద రై రై జమ్ జమ్ అంటా పోతాన్రే. ఇంకా పోతే అయిపోయిందా అని దాంతోపాటు పానాలను కూడా పోగొట్టుకుంటారు. అరే బిడ్డ వద్దురా బాబు, గంతగనం ఫాస్ట్గా పోకు, నిమ్మలంగా పో, నిమ్మలంగా రా అని చెప్పి అమ్మ నాయనలు ఎంత మొత్తుకున్నా కానీ ఇక ఇంటరానే ఎవరి పోగడ వాందే ఉంటది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికే కేంద్ర ప్రభుత్వం ఇంకొక అలారాన్ని పెట్టింది. అయితే ఈ అలారం పెట్టుకుంటే 80 కిలోమీటర్లు దాటిందే అనుకో స్పీడు, కార్ల చిన్న బీప్ వస్తుందంటనే. సరేగా బీప్ వస్తే వచ్చింది మెసేజ్ లెక్క అనుకోని దాన్ని ఇంకా 90 కిలోమీటర్ల స్పీడ్కు పెంచిల్లే అనుకోండి, ఇక అది అలారం మొగుడు సురు అవుతుందంట. అయితే ఇక అది కారు వేగం తగ్గించేదానికి అది ఊరుతూనే ఉంటుందంట. అంటే ఎట్లా అంటే మనం పొద్దుగాల ఆఫీస్కి పోనీకి అలారం పెట్టుకుంటాం కానీ ఇక అది మనం లేపేదాకా ఇట్టాదే ఆఖరికి ఆఫీస్కి పోయేదానికి ఇక అది మొత్తుకుంటూనే ఉంటుంది. ఇక సేమ్ ఇది కూడా గంతేనే. ఇంకా ఈ అలారంతో పాటు ఇక అన్ని కార్లలో ఎయిర్ బ్యాగులు సుతా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పాస్ చేసిందే. ఇంకా దీనికి న్యాయశాఖ అనుమతి ఒక్కటి వస్తే సరిపోతుంది అంటనే. ఇంకా ఏదేమైనా కానీ ఎక్కువ స్పీడ్గా పోయి పానాల మీదకి తెచ్చుకునే దానికంటే ఇది చాలా మంచిగా ఉన్నదే. సీనియర్, ఈ సెల్ ఫోన్లు ఏమైనా కూడా మనుషుల్ని చాలా తప్పుదో పట్టిస్తున్నారు సార్. పీపీ గారు, ఇప్పుడు సెల్ ఫోన్ కూడా ఎందుకు వచ్చిందండి? అరే ఎక్కడ చూడు సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ, ఏంటి సార్ ఈ సెల్ఫీ గోలా? అంటే ఇప్పుడు ఆ సెల్ఫీలు దిగరాని చోట దిగారా ఏంటి? దిగరాని చోట ఏంటి సార్? అలా బామ్మ చనిపోయింది అనుకో, మా బామ్మ రిప్ అని చెప్పి ఒక సెల్ఫీ సార్. యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళాడు అనుకో, మా ఫ్రెండ్ హాస్పిటల్ యాక్సిడెంట్ అని చెప్పి ఒక సెల్ఫీ సార్. ఏంటి సార్ ఈ సెల్ఫీలో గోల్ నాకు అర్థం కాదు. వీపీ గారు, మీరు ఇంత ఆవేశపడుతున్నారంటే అసలు ఏం జరిగిందండి? నిన్న డేట్ ఎంత సార్? 9/11 అండి. 9/11 ఏంటో తెలుసా? 15 సంవత్సరాల క్రితం ట్విన్ టవర్ వెళ్ళిన రోజు అది. అక్కడ సుమారు 2600 మంది ప్రాణాలు కోల్పోయిన రోజు అది. అవునండి, నాకు కూడా గుర్తుంది. ఈ స్మారక కేంద్రం ఉంది కదా సార్, అవును. అక్కడ వీళ్ళందరినీ గుర్తు చేయడానికి నివాళిగా మనం ఏం చేయాలి సార్? క్యాండిల్ పెట్టి ఒక పువ్వు పెట్టి ప్రార్థన చేసి వచ్చేస్తాం. కరెక్ట్ కదా సార్? అవును. మరి వీళ్ళు ఏం చేశారో తెలుసా సార్? ఏం చేశారు? సెల్ఫీలు అంట సార్. ఓ, అదేదో పిక్నిక్ స్పాట్ లాగా కపుల్స్ లాగా కలిసి సెల్ఫీలు అంట సార్. ఏంటి సార్ ఇది అరాజకం? నాకు అర్థం కాదు. మీకు ఇంకో మాట చెప్పమంటారా? అక్కడ పేపర్లు, నాప్కిన్లు, డైపర్లు పడేస్తున్నారు సార్. బా, మీరు చెప్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే అన్న వేల మంది ప్రాణాలు కోల్పోయిన ప్లేస్లో ఇట్లా చేయడం తప్పు కాదు సార్, అది తప్పండి. దీని మీద ఏమైనా అప్డేట్ ఉంటే కూడా చెప్పండి. ఇక అప్పుడెప్పుడు అమెరికాలలో ట్విన్ టవర్స్ అనేది కూలి 2600 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. కానీ ఇక ఆ భయంకరమైనటువంటి ఘటన జరిగి ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతుంది. ఇక ఈ సందర్భంగా ఆదివారం నాడు స్మారక కేంద్రం దగ్గర ఇంకా వాళ్ళందరికీ నివాళులు అర్పించిండ్రే. అయితే ఆ ట్విన్ టవర్లు కూలిన దగ్గరనే ఈ జాతీయ స్మారక కేంద్రాన్ని నిర్మించిండ్రు. ఇంకా అంతేకాకుండా 5 ఏళ్ల కిందట వాళ్ళొక మ్యూజియం ను సుత ప్రారంభించిల్లు. ఇంకా ఇప్పటిదాకా ఈ స్మారక కేంద్రాన్ని దగ్గర 2 కోట్ల మంది సందర్శించిండ్రంట.
ఈ ఉగ్రవాదుల దాడికి బలైనోళ్లకు గుర్తుగా పెట్టినటువంటిది ఈ స్మారక కేంద్రం. అయితే ఇది ఇప్పుడు ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా మారిపోయిందంటేనే సరే ఇక అక్కడ దానికైతే బానే ఉన్నది. కాకపోతే అక్కడికి వచ్చినటువంటి సందర్శకులు అమరుల స్మృతిని గుర్తు చేసుకోకుండా సెల్ఫీలు దిగుడు, ఈ కెమెరాలతోటి పల్లికలు ఇచ్చి ఫోటోలు దిగుడు, ఇంకా ఇవన్నీ చూస్తానే మాత్రం అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని అఘోరపరిచినట్టే అని చెప్పి అంటారులే. ఇంకా అంతేకాకుండా టవర్లున్న చోటనే 2 నీళ్ళ తటాకాలను నిర్మించిండ్రంట. ఇంకా అందులో జనాలు ఇచ్చేసినటువంటి నాణ్యాలు, ఇంకా అంతేకాకుండా పేపర్ నాప్కిన్లు కనబడతానంటనే. ఇంకా ఏదేమైనా 2600 మందికి గుర్తుగా కట్టినటువంటి స్మారక కేంద్రాన్ని అఘోరపరచుడు మాత్రం కుసింత బాధగానే అనిపిస్తుంది. బాబా సీనియర్ మసీద్కి వెళ్ళాను సార్, ఎంత జనం సార్, ఇసుకేస్తే రాళ్ళంత జనం సార్. నమాజ్ చదువుదాం వెళ్తే సార్ అబ్బాబ్బా ఏమన్నా జనమా సార్. కానీ అల్లా దయ వల్ల మాత్రం చక్కగా నమాజ్ చేసుకుని బ్రహ్మాండంగా ఇంటికి వచ్చాను సార్. విపి గారు, మీరు హిందూ కదా, నమాజ్ చదవడం కోసం మసీద్కి వెళ్ళడం ఏంటి? నాకైతే వింతగా ఉందండి. ఏమండి సీనియర్, ఏ మతం అయితే ఏముందండి, దేవుడు ఒక్కడే అండి. అది నాకు తెలుసండి. సబ్కా మాలిక్ ఏకే సాబ్. అది తెలుసండి, అయినా మీరు ఎందుకు వెళ్ళారు అనేది నాకు డౌట్ అండి. అయితే సీనియర్, మొన్న నేను ఈ మధ్యన వరంగల్లో పర్యటిద్దామని చెప్పి వెళ్ళాను సార్. ఏది వినాయక చవితికా? వినాయక చవితి సందర్భంగా. ఓకే. అయితే అక్కడ యాకూబ్ పాషా అనే ఒక అతన్ని కలిశాను సార్. సరే సరదాగా రా లోపలికి టీ తాగుదామని అంటే వెళ్ళాను సార్. లోపలికి వెళ్ళాం కానీ సార్ నా కళ్ళు బయలు గమ్మాయి సార్. అంటే వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత అండి? వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సార్. అంతేకాకుండా రోజు బ్రాహ్మణులతో పూజలు కూడా చేపిస్తున్నాడంట. ఇదేంటయ్యా అని చెప్పి నేను అడిగితే, నేను రాముడికి భక్తుని, అంతేకాదు నేను రోజు రామకోటి రాస్తున్నాను 6 నెలల నుంచి అని చెప్పాడు సార్. రామకోటి కూడా రాస్తున్నాడా? అవును సార్. ఆయన గ్రేట్ అండి. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన గొప్పతనం చాలా ఉంది సార్. ఆయన ఎవరు, ఎందుకు రామునికి భక్తుడిగా మారాడు, అసలు ఆ కథ ఏందో తెలియాలంటే మాత్రం ఈ అప్డేట్ చూడాల్సిందే సార్ మీరు. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. ఇంకా అప్పుడెప్పుడు భక్త కబీర్ అనేటైనా శ్రీరాముని కొలిసిండనంటే, అరే ఒక ముస్లిం అయిన నుండి హిందూ దేవుని కొలుస్తాడు, వామ్మ ఇదేదో అంత ఆశ్చర్యంగానే ఉన్నది ముచ్చట అని అందరూ నోరెళ్ళ పెడుతుండేగానే, ఇక ఇప్పుడు అలాంటి భక్త కబీర్ ఇంకో ఆయన బయలుదేరిండు. ఇక ఆయన్నే వరంగల్కు చెందినటువంటి యాకూబ్ పాషా. అయితేనే వృత్తిరీత్యా పెయింటర్ అంట. అయితే ఒక రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ శ్రీరామ స్తూపం శంకుస్థాపనలల్లా ఇగో ఈ యాకూబ్ పాషా పాల్గొన్నాడంట. సరిగా గుళ్ళ పని అయిపోయిందిగా అని చెప్పి ఇంటికాడికి వచ్చేసిండంట ఈ యాకూబ్ పాషా. ఇక ఆయన ఒక రోజు నిద్రలా జారుకున్నాక శ్రీరామచంద్రుడు కళ్ళ కనబడ్డాడంట. ఇక అప్పటి సంది ఈ యాకూబ్ పాషాకు శ్రీరాముడు అంటే నమ్మకం కలిగిందంట. ఇక ఎంబటే భద్రాచలం పోయి రాములోరిని దర్శించుకున్నాడంటనే. సరే ఇక అక్కడితోటి కథ అయిపోయిందంటే వరుసలే ఇంకా ఇంటికి వచ్చి రామకోటి రాసుడు సుతసురు చేసిండంట. 5 6 నెలల సంది రామకోటి రాతనే ఉన్నాడంట. ఒక ముస్లిం అయ్యుండి ఇట్లా రామకోటి రాత రాముని గొలుసుడంటే చాలా గొప్ప ముచ్చటనే గానే. ఓ గంతేగాదే ఈయన గురించి ఇంకో ముచ్చట చెప్తా శివులు పెద్ద చేసుకుని నుండ్రి. ఇంకా అప్పుడప్పుడు శివుడు వెంకటేశ్వర స్వామి లాంటి దేవాలయాలకు వెళ్ళి పూజలు సుత చేస్తాడంటేనే. అయితే ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి గానే. ఇక యాకూబ్ పాషా సుత వాళ్ళ ఇంట్లో ఒక బుల్లి విఘ్నేశ్వరుని పెట్టుకొని పూజిస్తాడంట. ఇంక అంతేకాదే హిందూ సాంప్రదాయాలకు ఏమాత్రం తీసిపోకుండా ఒక బ్రాహ్మణ పూజారితోని ధూపదీప నైవేద్యాలు సుత పెడతాడంట. సరే మరి అట్లని చెప్పి ఈ ఖురాన్ని అల్లాని మరిసిండా అంటే, ఓ అదేం లేదే. ఈ ఖురాన్ చదవడం నమాజ్ చేయడంతో పాటు ఈ రామకోటిని సుత అంతే భక్తితో రాస్తాడంట. ఇక ఈ అల్లాతో పాటు రాముని సుత గొలుసుడు మంచి జరుగుతుందని చెప్పి ఇంకా ఆయన భార్య యాసిన్ సుత చెప్తాంది. ఇక ఇట్లా యాకూబ్ పాషా కుటుంబం రామకోటి రాయడం, ఈ విఘ్నేశ్వరుని ఇంట్లో ప్రతిష్ఠించడం, ఇక ఈ తీరుగా పూజలు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ చెప్తాను రే. ఇంకా మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని కొట్టుకునే ఈ రోజులల్లా మత సామరస్యాన్ని పాటిస్తా ఈ లెక్కన ఉండుడంటే చాలా గొప్ప ముచ్చటనేనే. ఇవ్వండి ఈరోజు ఈ స్పీడ్ సీన్ చెప్పిన విషయాలు. మీ పిల్లలకి బండ్లు కొనిచ్చినా కార్లు కొనిచ్చినా వాళ్ళని అతివేగంగా వెళ్లకుండా ప్రాణాలు కాపాడుకోమని చెప్పండి. చెప్పాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్ది. ఉంటాం.